ఈరోజు జేఎస్డబ్ల్యూ టీవీ జై స్వరాజ్ వరల్డ్ యాజమాన్యానికి మా వరంగల్ జిల్లా ఆటో డ్రైవర్ల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే 25 రోజుల నుంచి మా వెన్నంటి ఉండి మమ్మలను నడిపిస్తున్న జేఎస్డబ్ల్యూ టీవీకి మరీ మీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అయ్యా 25 రోజులు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు చలనం లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి మా ఆటో డ్రైవర్ల వైపు నుంచి ఆలోచించండి. పదే మీకు విన్నవించుకుంటున్నాము. మా బిడ్డలు నిజామాబాద్ బిడ్డ ఆటో డ్రైవరు ఫైనాన్స్ కట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్లో కూడా ఏన్మామల మార్కెట్ దగ్గర కూడా ఓ బిడ్డ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దయచేసి ఆత్మహత్యలు చేసుకోకుండా ఆటో డ్రైవర్లను కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. వరంగల్ 1000 స్తంభాల గుడి నుంచి మా బాధలు అర్థం చేసుకోండి. నెల రోజులు కావస్తుంది. ఈ నెల రోజుల నుంచి మీరు కనీసం మా వైపు నుంచి ఆలోచించడం లేదు. మా బ్రతుకులు చాలా దుర్భరంగా మారినాయి. ఫైనాన్సులు కట్టుకోలేక, పిల్లల చదివి ఫీజులు కట్టుకోలేక, మా కుటుంబానికి గడవక ఇబ్బందుల పాలవుతున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు భిక్షాటన ఐక్య సంఘాల కార్మిక నాయకులము 1000 స్తంభాల గుడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు భిక్షాటన చేస్తున్నాము. కనీసం ఈ భిక్షాటన చేసింది చూసైనా మీరు కళ్ళు తెరుస్తారని మేము మీకు విన్నవించుకుంటున్నాము. దయచేసి ఈ వరంగల్ పోరుగడ్డ అని పేరుగాంచిన ఓరుగల్లు నుంచి చేస్తున్నాము. ఈ రోజు 25 రోజులు అవుతుంది. 25 రోజుల నుంచి వరంగల్ జిల్లా మేధావులు, కళాకారులు, రచయితలందరూ కూడా కనీసం మా వైపు నుంచి ఆలోచించడం లేదు, నోరు విప్పడం లేదు. మేము కూడా సమాజంలో ఆటో డ్రైవర్లమే. మా బాధలు కూడా అర్థం చేసుకుని ప్రభుత్వానికి నివేదించండి. మా బాధలు మేము పడకుండా మీరు కూడా మాతో కలిసి వచ్చి మా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకురావాలని మీకు విన్నవించుకుంటున్నాము. దయచేసి నోరు తెరవండి. మా బాధలు అర్థం చేసుకోకండి. దీన్ని ఉధృతం కాకుండా మా సమస్యలు తీర్చడానికి కోసం ప్రయత్నం చేయమని విన్నవించుకుంటున్నాం. మేము కోరేది మిమ్మలను లక్షలు కోరటం లేదు. మా బ్రతుకులు నెలసరి కనీసము జీవన భృతి కింద 15,000 ఇవ్వాలని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే రోజువారీగా సంపాదించేది కనీసం 1000 రూపాయలైనా కూడా మా కుటుంబాలు గడుస్తాయి. దాంట్లో డిమాండ్ చేయట్లేదు. కనీసం 500 దినసరి 500 గడిస్తే ఇస్తే మీరు మా కుటుంబాలు గడిస్తే నెలసరికి 15,000 అవుతాయి. ఆ దృష్టి పెట్టుకుని మీకు 15,000 జీవన భృతి ఇవ్వమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. సంక్షేమ బోర్డు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 7,000 పైచీలకు ఆటో డ్రైవర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,000 పైచీలకు ఆటో డ్రైవర్లు ఉన్నారు. కాబట్టి ఈ ఆటో డ్రైవర్ల వైపు నుంచి ఆలోచించండి. మీరు మహాలక్ష్మి పథకం పెట్టి మేము ఇబ్బంది పడతలేమని అనుకుంటున్నాను. కానీ ఇబ్బంది పడుతున్న మహాలక్ష్మి పథకం పెట్టి మీరు మహిళలకు న్యాయం చేసిరని మీరు అనుకుంటాను. కానీ ఆ వైపు నుంచి న్యాయం చేస్తే మా ఆటో డ్రైవర్లు పొట్టగొట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేసిండ్రు. అది అర్థం చేసుకుని ముందు మా వైపు నుంచి ఖచ్చితంగా ఆలోచించి మాకు ఏదో ఒక నిర్ణయం తీసుకుని మాకు ప్రభుత్వం నుండి న్యాయం చేస్తారని మీకు విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మమ్మల్ని మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని మరీ మీకు విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేఎస్డబ్ల్యూ స్వరాజ్ టీవీకి యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం వెంటనే